అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 22న అత్యంత పవిత్రమైన స్కంద షష్ఠి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామివారి జనన కథను భక్తి శ్రద్ధలతో వింటే అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ కథను వినడం వల్ల శ్రేష్టమైన సంతానం కలుగుతుందని విశ్వాసం. మరి అంతటి పవిత్రమైన సుబ్రహ్మణ్య జనన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం భయంకరమైన తపస్సు చేశాడు. తారకాసురుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవా, శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. దానికి వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయి చనిపోయింది. ఇక అప్పటి నుంచి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువల్ల ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన. ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపైన దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించి త్రిలోకాలకు నాయకుడు అవ్వాలనుకున్నాడు. ఇక దేవతలందరూ బిలంలో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతకసాగారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుణ్ణి అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇక బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేను ఇప్పుడు ఏమీ చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసురుని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తాడు. ఇక కొద్ది రోజులకి శివుడి మొదటి భార్య అయిన సతీదేవి పార్వతీమాతగా మళ్లీ జన్మించింది. శివుని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు. ఇక దేవతలందరూ ఎలాగైనా శివుని ధ్యానం నుండి మేలు కొలపాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్తారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్యా విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివుడికి మళ్లీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అడుగుతారు. అప్పుడు మన్మథుడు, ఓ అదెంత పని, మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు. ఆయనపై ఈ పూల బాణాలు ఏం పని చేస్తాయి? నా ధ్యానాన్ని భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు. ఇక మూడవ కన్ను తెరవగానే మన్మథుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. ఇక ఈ సంగతి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి ఎంతో రోధించింది. ఆమె ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే తల్లి దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్లీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. ఇక దేవతలంతా బోళాశంకరుణ్ణి కాళావేళా పడతారు. తారకాసురుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరకయాతను గురించి కథలు కథలుగా చెప్తారు. దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న దేవతలంతా ఎంతో సంతోషిస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీదేవి రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడు అవుతాడు? అంతటి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? భోళాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్ర పాడు చేసుకుంటారు. నిజానికి శివుడి మాయ దేవతలందర్నీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు. వారు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వారికే తెలియకుండా ఉంది. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి
శివపార్వతుల కలయిగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరకు వెళ్లారు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకు తెలుసు. మరి దేవతలు చెప్పినదంతా విన్నాక శివుడు, సరే ఇప్పుడు ఏమంటారు? నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా? సరే అలాగే, కానీ ఇప్పుడు నా తేజస్సు విడువబడింది కాబట్టి ఈ తేజస్సును ఎక్కడో దగ్గర వదిలేయాల్సి ఉంటుంది కదా అంటాడు. అప్పుడు దేవతలంతా హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి, ఇంకా అనేక ధాతువులు పుట్టాయి. ఇక దేవతలంతా ఒక సమస్య తీరిపోయింది అనుకుంటారు. ఇక పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకుంటుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరుగుతుంది. ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరిస్తావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా? ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా. పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పు ఉన్నదానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్నదానివవుగాక. భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని శపిస్తుంది. అందుకే రాజులను భూపతి అంటూ ఉంటారు. భూదేవి ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. అవును, ఈ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి వివాహం జరిపించాం. మరి ఇప్పుడేంటి? మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం. బ్రహ్మదేవ, ఘోరం జరిగిపోయింది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబోమన్నారు. ఇక విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ నవ్వుకున్నాడు. ఇక దేవతలంతా ఇప్పుడెలా? పోనీ భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీలలో ఎవరికైనా ఇద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరని శపించింది. మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క అయిన గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని వప్పించాలని అనుకుంటారు. ఇక తారకాసురుని వధించాలంటే అది ఒక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో అలా వదిలేసింది. మళ్లీ శివుడి తేజస్సు హిమవత్ పర్వత పాదాల దగ్గరే పడిపోయింది. అంటే కథ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాలలో కలిసిపోయి దాని పక్కనే ఉన్న సర్వణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది. ఈ తటాకానికి భస్మాసురుడు శివుడు తలపై చెయ్యి పెట్టి భస్మం చేయాలని చూస్తూ ఉండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమే. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్లీ నిజరూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్లయింది. అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు.
ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి. కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుమురుగన్ అని, షణ్ముఖ అని నామాలు వచ్చాయి. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుగులు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజస్సును భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహిని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని ఛేదించడం వలన క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు. అలా కుమారస్వామి పెరిగి పెద్దయి తర్వాత తారకాసురుణ్ణి చంపాడు. ఇక తారకాసురుని వధతో దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. చూశారు కదండి, ఈ రోజు మనం స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య జన్మ కథ స్కందోత్పత్తిని విన్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.